మన ఫస్ట్ క్లాస్లో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే సర్వనామ్ అలాగే సహాయక క్రియయే. అంటే ఏమీ లేదు, జస్ట్ తెలుగులో మనం ఏమంటాం, నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు అని పేర్లకు బదులుగా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం మనం. వీటన్నిటిని ఏమంటామంటే సర్వనామాలు అంటాం అనమాట. ఏంటివి? ప్రొనౌన్స్ అనమాట. ప్రొనౌన్స్ అంటాం వీటిని. ఇంగ్లీష్లో అయితే ప్రొనౌన్స్ అంటాం, తెలుగులో సర్వనామాలు అంటాం, హిందీలో సర్వనామం అంటాం. ఏ భాషలో ఏమన్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి లేకుండా మనం ఒక పారాగ్రాఫ్ కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్ ఏదైనా మనం రాసినా లేకపోతే మాట్లాడినా కూడా డెఫినెట్గా ఎక్కడో చోట ఇవి వస్తూనే ఉంటాయి అనమాట సెంటెన్స్ స్టార్టింగ్లో కదా. సో అలాంటప్పుడు వీటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. చూద్దాం. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. దానిలో మనకి ప్రొనౌన్స్ అలాగే హెల్పింగ్ వర్బ్స్ రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఉన్నాను అంటాం. ఓకే, నేను ఉన్నాను అంటే నేను అంటే ఏం చెప్తామంటే మే అని చెప్తాం. మే అంటే నేను. ఓకే, ఉన్నాను అంటే హూ. అర్థమైందా? ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? నేను ఉన్నాను అనే తెలుగులో ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఎప్పుడైతే మన ప్రస్తుత స్థితి చెప్తున్నామో, అంటే మన ప్రస్తుత స్థితి అంటే నేను ఎవరు అనే చెప్తున్నాను. ఇప్పుడు నేను కృష్ణారెడ్డి అని చెప్తాను. మే. ఓకే, మే కృష్ణారెడ్డి హూ అంటే నేను కృష్ణారెడ్డి ఉన్నాను. సార్ తెలుగులో మనం నేను కృష్ణారెడ్డి అయి ఉన్నాను, ఓకే, లేదా నేను ఒక టీచర్ అయి ఉన్నాను, ఇలా మనం మాట్లాడం కదండి. మరి హిందీలో చెప్పాలా అంటే కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం చూడండి, ఈ హూ అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాం మనం? యామ్ అంటాం కదా. యామ్ అని చెప్తాం మనం కదా. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? ఐ యామ్ కృష్ణ. ఓకే, ఐ యామ్ ఏ టీచర్. ఇలా యామ్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో అలాగే హిందీలో కూడా కంపల్సరీ ఈ హూ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంగ్లీష్లో ఎలాగైతే ఐ యామ్ అని యూజ్ చేస్తున్నామో అలాగే హిందీలో మై హూ అనేది యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? నేను ఉన్నాను, మై హూ, ఐ యామ్, అంతే, అంతమించి ఏమిలా. అర్థమైందా? మై కృష్ణ హూ అంటే నేను కృష్ణనై ఉన్నాను. నేను యామ్ ఉన్నాను కృష్ణ. ఐ యామ్ కృష్ణ. చూసారా, ఇంగ్లీష్లో వచ్చేసరికి యామ్ అనేది మధ్యలో వచ్చింది, హిందీలో వచ్చేసరికి చివరిలో వస్తుంది. తెలుగులో కానీ హిందీలో కానీ చివరిలో వస్తాయి అన్నమాట. అందు గురించే తెలుగుని కానీ హిందీని కానీ వీటిని వర్బ్ ఫైనల్ లాంగ్వేజెస్ అంటారు. అంటే క్రియ చివరిలో ఉంటుందన్నమాట, సెంటెన్స్ చివరిలో ఉంటుంది. హిందీలో కానీ తెలుగులో కానీ. ఇంగ్లీష్లో వచ్చేసరికి వర్బ్ ఎప్పుడు మధ్యలో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో అందు గురించి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తెలుగు ద్వారా కొద్ది కష్టం, కానీ హిందీ నేర్చుకోవడం చాలా చాలా సులువు. ఎందుకంటే తెలుగులో ఏదైతే పదాలు ఉన్నాయో వాటిని అలాగే మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే హిందీ సెంటెన్స్ వచ్చేస్తాను. అంతే, అంతమించి ఏమి లేదు. ఇంగ్లీష్లో అయితే ఏమవుతుంది, అటు ఇటు జంబులు అవుతాయి వర్డ్స్. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళకి హిందీ నేర్చుకోవడం చాలా చాలా సులువు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ అనమాట. ఎట్టి పరిస్థితులను కూడా ఎక్కడ కూడా ఎటువంటి జంబ్లింగ్స్ కానీ ఏమీ లేవు. నేను, మై, కృష్ణ, ఉన్నాను, హూ, అంతే, చాలా చాలా సులువు. ఈ ఫుల్ స్టాప్ ఏదైతే ఉందో హిందీలో ఇలా ఒక వర్టికల్ లైన్ ఒకటి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఒక లైన్ ఒకటి యాడ్ చేస్తాం చివరిలో, అది హిందీలో ఫుల్ స్టాప్ అనమాట. నేను ఒక టీచర్నై ఉన్నాను. మై ఏక్ టీచర్ హూ, మన ప్లేస్ చెప్పొచ్చు. ఓకే, నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఓకే, నేను అంటే తెలుసు మీకు, మై వైజాగ్ మే లో హో ఉన్నాను. మై వైజాగ్ మే హో, నేను వైజాగ్లో ఉన్నాను. అంటే ప్రజెంట్ చూసారా, ఇక్కడ మొత్తం మనం త్రీ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. 3 సెంటెన్సెస్ కూడా నేను ప్రస్తుతం ఏంటి అనే చెప్తున్నాయన్నమాట. నేను బాగుండడాన్ని ఏమంటామంటే చూడండి, మై ఠీక్ అంటాం. ఠీక్ అనేది ఇంక ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. ఠీక్ అంటే బాగుండడం. ఓకే, ఠీక్ హో అంటే బాగా ఉన్నాను. ఠీక్ అంటే బాగా. ఓకే, ఠీక్ హే అంటూ ఉంటారు. ఠీక్ హే అంటే బాగుంది, ఓకే అని అర్థం అనమాట. ఠీక్ హే అంటే అర్థం ఏంటి? ఓకే లేదా బాగుంది అనే అర్థాన్ని మనం ఠీక్ హే ఇస్తుంది. సో మే ఠీక్ హో అంటే నేను బాగున్నాను. అర్థమైందా? సో ఈ విధంగా ఒక బేసిక్ ఇంట్రడక్షన్ మన గురించి మనం ఇవ్వచ్చు అనమాట. నేను ఎవరు, నేను ఏం చేస్తాను,
అలాగే నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మై హూతో మనం చక్కగా చెప్తూ వెళ్ళిపోవచ్చు. చూసారా, నేను ఉన్నాను. వెరీ నైస్, వెరీ నైస్. చైతన్య గారు, చైతన్య షర్లా. सर गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే, జీ బోలియే. నేను, మీ పేరు చెప్పండి. मैं चैतन्य हूँ सर. मैं चैतन्य हूँ. मैं నేను చైతన్య హూ, చైతన్య. मैं చైతన్య హూ, నేను చైతన్య. ఓకే, మీరు ఏంటో చెప్పండి. मैं हाउस वाइफ हूँ सर. मैं हाउस वाइफ हूँ, होम मेकर हूँ. ఓకే, హోమ్ మేకర్ని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు గృహిణి అంటారన్నమాట. నేను గృహిణిని, గృహిణి అంటాం, తెలుగులో అయితే దీన్ని గృ అంటాం. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే చూడండి, మై, ఓకే, రాసేటప్పుడేమో గృ అనే రాస్తాం, అంటే మన తెలుగులో చదివినట్టుగా. ఓకే, అయితే చదివేటప్పుడు గృహిణి అని చదువుతాం అనమాట. గృహిణి హో, మై గృహిణి హో అంటే నేను గృహిణి. మై గృహిణి హో, నేను ఒక గృహిణి, హోమ్ మేకర్ని. ఎస్ మేడం, మీరు ఎక్కడున్నారు? मैं हैदराबाद में हूँ सर. మే హైదరాబాద్ మే హూ. హైదరాబాద్ మే అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే లోపల అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మే ఏం అర్థం ఇస్తుంది అంటే లో లేదా లోపల అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. చూసారా, లో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ఆ లో అనే అర్థాన్ని ఈ మే ఇస్తుంది అనమాట. చూడండి, దీనికి ప్రొనౌన్సియేషన్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అనమాట. రెండు ఒకలాగా ఉంటాయి యాక్చువల్గా. చూడండి ఏంటివి, మే, ఇదేమో మే, ఇదేమో మే. దీన్ని ఎలా పలకాలంటే చూడండి, నేను తెలుగులో ప్రొనౌన్సియేషన్ రాస్తాను. అలాగే ఈ మేని ఎలా పలకాలంటే ఇలా పలకాలన్నమాట. మే, ఏప్రిల్ మే, ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి కదా, అలా మే అని పలకాలి. మే, ఇది మే. చూడండి, మే హైదరాబాద్ మే హో. మే హైదరాబాద్ మే హో అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, आप कैसे है जी? मैं ठीक हूँ सर. मैं ठीक हूँ, నేను బాగున్నాను. లేదా ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. ఠీక్ ప్లేస్లో మీరు ఏం చెప్పొచ్చు, ఈ ఠీక్ ప్లేస్లో ఏం చెప్పొచ్చు మీరు? అచ్చీ. వెరీ గుడ్. మే అచ్చీ హూ అని కూడా చెప్పొచ్చు అనమాట. మే అచ్చీ హూ, నేను బాగున్నాను. ఓకే, లేదా మే బహుత్ బడియా హూ, ఇలా కూడా చెప్పొచ్చు. ఠీక్ ప్లేస్లో బహుత్ బడియా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. బహుత్, చాలా. ఓకే, బడియా, మే బహుత్ బడియా హూ, నేను చాలా బాగున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం వాళ్ళు ఈరోజు మనకి ఒక కొత్త వర్డ్ తెలిసింది. అదేంటిది? గృహిణి. ఆల్రెడీ మనకు తెలుగులో తెలుసు అనుకోండి గృహిణి అంటే. సో దాన్నే సేమ్ గృహిణి అంటాం. ఇది సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ అనమాట. అంటే మనకి హిందీ నేర్చుకోవడం తెలుగు వాళ్ళకి ఎందుకు ఈజీ అంటే, ఓకే, తెలుగులో చాలా వరకు సాంస్క్రిట్ ఎఫెక్ట్ ఉంటుంది, సాంస్క్రిట్ పదాలు ఉంటాయి. ఓకే, కొద్దిగా అటు ఇటు మార్పులు చేస్తూ సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, హిందీలో కూడా సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రెండు లాంగ్వేజెస్ చాలా వరకు మీరు తెలుగు పదాలను యూజ్ చేసినా కూడా హిందీ పదాలుగా అది అర్థమైపోతుంది వాళ్ళకి. ఓకే, వెరీ నైస్. తుమ్ అనే వర్డ్ చూడండి ఇక్కడ. తుమ్ అంటే అర్థం ఏంటంటే నీవు లేదా మీరు అనే రెండు అర్థాలను ఇక్కడ క్యారీ చేస్తుంది ఇది. ఎప్పుడు నీవు, ఎప్పుడు మీరు అనేవి ఎప్పుడు యూజ్. నీవు అంటే చూడండి, యాక్చువల్గా మన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఓకే, వ్యక్తికి కొంత రెస్పెక్ట్ ఇస్తూ ఒక్కడైతే మనం ఏమంటామంటే నీవు అనే అర్థంలో తుమ్ముని తీసుకుంటాం ఒక్కడైతే. ఓకేనా? అలా కాకుండా మనం ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే మనకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదనుకుంటే మనతో సమానమైన స్థాయి వాళ్ళు అయి ఉండొచ్చు, మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ తుమ్ముని మీరు అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం అనమాట. ఒక్కళ్ళు కాకుండా ఎక్కువ ఉంటే మనం మీరు అనే అర్థాన్ని క్యారీ చేస్తాం. ఓకే, నువ్వు లేదా మీరు, నీవు, మీరు. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఉండి మనం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు నాకన్నా అందరూ చిన్నవాళ్ళు అనుకోండి. ఓకే, కొంతమంది నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో, ఈ బ్యాచ్లో. సో అలాంటప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కంబైన్డ్గా గౌరవిస్తూ పిలుస్తాను. అంటే తుమ్మని పిలవలేను మిమ్మల్ని అందరినీ, తుమ్లో గనలేను. ఏమంటాను? ఆప్లో గంటాను. ఆప్ గురించి తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతం అయితే తుమ్ అంటే మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు అయితే కనుక నేను తుమ్లోగ్ అని చెప్తాను అనమాట. తుమ్ కానీ తుమ్ లోగ్ కానీ, దీనికి అడిషనల్గా చూడండి లోగ్ అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అంటే అర్థం ఏంటంటే మంది, అంటే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మనం లోగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అంటే అర్థం ఏంటంటే మీరందరూ లేదా మీరు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది అనమాట. మీరు లేదా మీరందరూ.
అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది తుమ్లోగ్ అంటే. అర్థమైందా? తుమ్ మీరు లేదా నీవు, నువ్వు ఉన్నావు లేదా మీరు అనే అర్థంలో తీసుకుంటే ఉన్నారు. నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. హోకు అర్థం ఏంటి అంటే ఉన్నావు లేదా ఉన్నారు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. తుమ్ హో అంటే అర్థం ఏంటి? నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. అర్థమైందా? ఎలా అయితే మే అంటే నేను, హో అంటే ఉన్నాను అనే అర్థాన్ని ఎలాగైతే మనం తీసుకున్నామో, అలాగే తుమ్ వచ్చినప్పుడు కూడా హో అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే ఉన్నావు అని, ఉన్నారు అనే అర్థం వస్తుంది. దీంట్లో మళ్ళీ ఈ తుమ్ముని రెండు రకాలుగా యూజ్ చేస్తాం. మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కడైతే అతన్ని పిలవడానికి నువ్వు అని చెప్పేటప్పుడు మనం తుమ్ యూజ్ చేస్తాం. లేదు మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు అని చెప్పే సందర్భంలో కూడా మనం ఈ తుమ్ముని యూజ్ చేస్తాం. ఓకే, అంటే రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నప్పుడు తుమ్తో పాటు లోగ్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారు. తుమ్ లోగ్ అంటే మీరందరూ లేదా మీరు అని ప్లోరల్, దాని ప్లోరల్ చెప్తుందనమాట. అర్థమైందా? సింగులర్ ఉన్నప్పుడు ఈ హోని యాడ్ చేశారనుకోండి, ఉన్నావు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది హో. ఎప్పుడైతే ప్లోరల్ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు హో ఉన్నారు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది. మీకు అర్థమైంది? ఓకే, ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి మనకన్నా చిన్నవాడు అనుకోండి, అతని గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు తుమ్ నువ్వు, రామ్ హో రామ్వి. ఓకే, తుమ్ సీతా హో నువ్వు సీతవి. ఓకే, తుమ్ అభినేత హో నువ్వు యాక్టర్వి. ఓకే, సో తుమ్ హైదరాబాద్ మే హో నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. తుమ్ ఠీక్ హో నువ్వు బాగున్నావు. ఇలా మనం తుమ్ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తుమ్ హో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీరు వెంటనే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నేను మీ డౌట్స్ మధ్యలో ఆగి క్లారిఫై చేస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ 10 క్లాసెస్లో జనరల్గా ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు కొద్దిగా చిరాకు పడుతూ ఉంటారు. ఇదంతా కామన్ మాకు యాక్చువల్గా ప్రతి బ్యాచ్లో చూస్తూ ఉంటాం కాబట్టి, సార్ డౌట్స్ లాస్ట్లో అడగమనండి అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ నేననేది ఏంటంటే ఎప్పటి డౌట్ అప్పుడు క్లియర్ చేసుకోవడానికే మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం యాక్చువల్గా, అంతే కదా. లాస్ట్లోనో తర్వాత ఎప్పుడో అడిగేలా కాకుండా వెంటనే మన డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసమే మన ఈ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయ్యాం. ఓకే, సో అలా అడగనివ్వండి. అలా అడగడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటి డౌట్స్ ఆఫ్ క్లారిఫై అయిపోయి వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. అలాగే మనకు కూడా మనం అడగలేని డౌట్స్, మనకి ఐడియా రాని డౌట్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి కార్నర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అర్థమైందా? అంటే నేను మర్చిపోయిన ఆ పాయింట్ని ఎవరో ఒకరు రైస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా మర్చిపోయాను అనుకోండి, ఆ పాయింట్ని కూడా ఎవరో ఒకరు రైస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పాయింట్ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మొత్తం అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ చక్కగా వెళ్తాం అనమాట. అందు గురించి డౌట్స్ నేను ప్రతి డౌట్ని రెస్పెక్ట్ ఇస్తాను. సో అలాగే ఇప్పుడు వేణుగారు ఏదైతే డౌట్ అడుగుతున్నారో అది చూద్దాం. ఫస్ట్ వేణుగారు చెప్పండి సార్. సార్ ఇక్కడ మీరు అంటే ఆప్ తీసుకోవచ్చు కదా సార్, ఆప్ మీరు అంటే లోగో తీసుకోవచ్చు. చూద్దాం. ఎస్ మీరు అన్నది కరెక్ట్. చూద్దాం. నెక్స్ట్ నరేంద్ర గారు చెప్పండి. సార్ ఇప్పుడు కో అనేది ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తున్నారండి. అవునండి, అవును. ఓకే సార్. ఓకే, చూడండి వీళ్ళిద్దరు డౌట్ చూసినట్టయితే ఫస్ట్ డౌట్ వచ్చేసరికి సార్ మీరు అన్నప్పుడు ఆప్ యూజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అదే ఆప్ అంటే అర్థం ఏంటంటే ఈ హో ఎందుకు యూజ్ అవుతుంది అదే చెప్పాను నేను. యాక్చువల్గా మన ఎదురుగా ఉన్న వాళ్ళని మనం 3 స్టేజెస్ తీసుకుంటాం. మనకంటే చిన్నవాళ్ళు, ఈ చిన్నవాళ్ళని మనం తూ అని పిలుస్తాం అన్నమాట. అక్కడ మర్యాద ఉండదు. మనకంటే చిన్నవాళ్ళు స్థాయిలో కానీ వయసులో కానీ చిన్నవాళ్ళని తూ అని పిలుస్తాం. ఈ తూ అంటే అర్థం ఏంటంటే దీనికి ఎటువంటి మర్యాద లేకుండా నువ్వు అని పిలిచేటప్పుడు తూ యూజ్ చేస్తాం. అర్థమైందా? మనతో సమానమైన స్థాయి వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఈ తూని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి, దీన్ని యూజ్ చేయకండి అని చెప్పాను. ఎందుకంటే తూ అంటే అర్థం ఏంటి? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేట్టుగా అర్థం వస్తుంది, చులకనగా చనువుగా. ఓకే, మాట్లాడేట్టుగా అర్థం వస్తుంది. కొన్నిసార్లు ఇది అమర్యాదగా కూడా ఉండొచ్చు. అర్థమైందా? అందుగురించి దీన్ని అలవాటు చేసుకోకపోవడమే బెటర్. కాబట్టి దీన్ని వదిలేద్దాం అన్నాను. ఓకే, ఇంకేం మిగిలాయి మనకి? తుమ్ మిగిలింది, ఆప్ మిగిలింది. తుమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు లేదా మీరు అని అర్థం వస్తుంది. మన ఎదురుగా ఒక్కళ్ళు ఉన్నప్పుడు, అది కూడా మనకంటే చిన్నవాళ్ళు స్థాయిలో సమానమైన వాళ్ళు, వాళ్ళకి మాత్రం తుమ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఒక్కళ్ళైనా ఎక్కువ మంది అయినా కూడా మనకంటే చిన్నవాళ్ళు, మనతో సమానమైన స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తుమ్ యూజ్ చేస్తాం. ఓకే, ఆప్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, హై లెవెల్ అనమాట. అంటే హై లెవెల్ అంటే రెస్పెక్ట్లో హై లెవెల్. మనకంటే పెద్దవాళ్ళకి, మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళకి మనం ఆప్ అని యూజ్ చేస్తాం. ఆప్ అంటే ఒక్కళ్ళ కోసం యూజ్ చేయొచ్చు, ఆప్ లోగ్ అంటే ఎక్కువ మంది గురించి యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? అంటే మన ఎదుటి వ్యక్తిని బట్టి మనం తూ యూజ్ చేయాలా, తుమ్ యూజ్ చేయాలా, ఆప్ యూజ్ చేయాలని డిసైడ్ అవుతుంది.
అంతేగాని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేని చోట రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, ఓకే, పిల్లల్ని దయచేసి మీరు హోంవర్క్ చేయండి అంటే పిల్లలన్నా చేస్తారా? ఓకే, మేము చేయమండి అని వెళ్ళిపోయి వాళ్ళు టీవీ చూస్తారు. మీకు అర్థమైందా? అంటే అంటే అక్కడ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్లు ఇవ్వాలో అంత పర్సంటేజ్లను ఇస్తేనే వాళ్ళు మన మాట వింటారనమాట. అర్థమైందా మీకు? సో అలా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళని కమాండింగ్గా నువ్వు ఇలా చేయి అన్నారనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంతే కదా. అంటే ఎవరిని ఎలా పిలవాలో అలా పిలవాలి. మరి దానికోసమే మన ఇండియన్ లాంగ్వేజ్లో చిన్నవాళ్ళకి తూ ఉంది, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే తుమ్ము ఉంది, బాగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆప్ ఉంది. 3 ఉన్నాయి మన ఎదుటి వాళ్ళని పిలిచేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ నరేంద్ర గారు వచ్చేసరికి ఏమడిగారు, ఇక్కడ సార్ హోని ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తారని అడిగారు. ఇంకా మీరు ఆ డౌట్ మీకు ఇవి తెలుగు చూస్తే మీకు అర్థమైపోతుంది నరేంద్ర గారు. చూడండి, ఉన్నావు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఓకే, ఉన్నావు అనేది ఎప్పుడు ప్రజెంట్లోనే యూజ్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతాం మనం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగేటప్పుడు ఉన్నావు అనేది యూజ్ చేస్తాం. మీరు అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? మీరందరూ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తెలుగులో ఉన్నారు అనేది యూజ్ చేస్తాం కదా. అలాగే ఇప్పటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఉన్నావు అనేది యూజ్ చేస్తాం కదా. కాబట్టి హో అనేది కూడా ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. సో తుమ్ అంటే నీవు, హో ఉన్నావు. నెక్స్ట్ మీరు ఉన్నారు, తుమ్ హో, అంతే, చాలా జలసి. నెక్స్ట్ ఒకసారి చూడండి, మనకంటే చిన్నవాళ్ళని మనం ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? నువ్వు అని కొద్దిగా తక్కువగా మాట్లాడేటప్పుడు తూ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. తూ అంటే నువ్వు అని అర్థం వస్తుంది. అలాగే దీనికి పేరేంటి అంటే ఉన్నావు అని చెప్పడానికి తూ వచ్చినప్పుడు ఉన్నావు అని చెప్పడానికి హై యూజ్ చేస్తాం. తుమ్ వచ్చినప్పుడు ఉన్నావు అని చెప్పడానికి హో యూజ్ చేస్తాం. చూసారా, తుమ్ వచ్చినప్పుడు హో యూజ్ చేయాలి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తూ వచ్చినప్పుడు హై యూజ్ చేయాలన్నమాట. హే, దీన్ని ఎలా పలుకుతాం? హే అని పలుకుతాం అనమాట. దీన్ని పూర్తిగా హై అని పలకకుండా హే అంటూ ఉంటారు. ఓకే, తుమ్ నువ్వు. ఓకే, లడకా హే, తూ లడకా హే. తూ అంటే నువ్వు, లడకా బాలుడివి, హే ఉన్నావు. నువ్వు బాలుడివై ఉన్నావు, యు ఆర్ ఏ బాయ్. అర్థమైందా? తూ హై నువ్వు ఉన్నావు. క్లియర్ కదా? తూ వహా హై నువ్వు అక్కడ ఉన్నావు. ఓకే, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు గ్రౌండ్లో ఉన్నావు నాకు తెలుసు. మీ అబ్బాయికి ఎవరికో ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేస్తే మమ్మీ నేను లైబ్రరీలో చదువుకుంటున్నా అన్నాడు. ఓకే, నేను లైబ్రరీలో చదువుకుంటున్నా అన్నాడు. కానీ మీకు పక్కన గ్రౌండ్లో పిల్లలు అరుపులో వినిపిస్తున్నాయి. నువ్వు లైబ్రరీలో లేవు, నువ్వు గ్రౌండ్లో ఉన్నావు నాకు తెలుసు. ఓకే, తూ నువ్వు, మీ అబ్బాయికి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు, అంతే కదా, మీ చిన్నడు కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు. తూ నువ్వు. ఓకే, మైదాన్ అంటే గ్రౌండ్ అనమాట, లేదా గ్రౌండ్. మే లో హే ఉన్నావు. తూ గ్రౌండ్ మే హే అంటే నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. లైబ్రరీలో. నహి హే లేవు. ఈ నహి యాడ్ చేస్తే లేవు అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, నహి ఏంటిది? నహి అంటే లేదు కాదు అనే అర్థంలో నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి నహి యూజ్ చేస్తాం. క్లియరా? తూ గ్రౌండ్ మే హే నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. తూ లైబ్రరీ మే నహి హే నువ్వు లైబ్రరీలో లేవు. ఇదే తుమ్తో చెప్పాలనుకోండి, తూతో కాకుండా కొంత రెస్పెక్ట్ ఇస్తూ తుమ్తో చెప్పాలంటే ఎలా చెప్తారు? తుమ్ నువ్వు, గ్రౌండ్ మే హో నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. ఓకే, తుమ్ నువ్వు, లైబ్రరీ మే నహి హో లైబ్రరీలో లేవు. లైబ్రరీలో లేవు. ఓకే, తూ వచ్చేసరికి హై యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. తూ హై నువ్వు ఉన్నావు. అలాగే చూడండి నెక్స్ట్, వెహ్ అంటే అర్థం ఏంటంటే వాహా. వెహ్ అని చదవాలి. దీన్ని ఎలా చదవాలి? ఓకే, హా చివరిలో ఏదైనా అక్షరం ఉన్నట్టయితే కనుక ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఇప్పుడు హా అనేది ఉంది. ఈ హాకి ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి దీని చివరిలో ఎప్పుడైతే ఇలా ఒక హల్లు ఈ విధంగా, అంటే హల్ అంటే కాన్సనెంట్ అనమాట. కాన్సనెంట్స్ ఇలా ఏమైనా ఎటువంటి దీర్ఘాలు లేకుండా వచ్చినట్టయితే కనుక, వొవెల్ సౌండ్స్ ఏవి లేకుండా వచ్చినట్టయితే కనుక దీన్ని పొల్లి పలకాలన్నమాట. హ అని పలకాలి. ఓకే, ఇప్పుడు చూడండి, కితాబ్ బ్ ఇది బా. ఇది మామూలుగా తెలుగులో అయితే ఎలా పలుకుతాం? బా అని పలుకుతాం. దీన్ని చివరిలో ఏ అక్షరం ఉండగా దాన్ని అలాగే పలికేస్తాం కదా. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే చివరి అక్షరం ఎటువంటి దీర్ఘాలు లేకపోతే కనుక దాన్ని పొల్లి ఇవ్వాలన్నమాట. దానికి బ్ అని పలకాలి, కితాబ్. అలాగే ఇదేమైంది? వెహ్. సరే, ఇది వహ కదా. వెహ్ అంటారేంటి మీరు? వెహ్ అంటారేంటంటే
హాకి ముందు ఏదైనా హల్లు వచ్చినట్టయితే కనుక దాన్ని అలాగే పలకాలన్నమాట, వెహ్ అని పలకాలి, వెహ్. ఓకే, దీన్ని ఎలా పలకాలి? వెహ్ అని పలుకుతారు. మామూలుగా అయితే వహే, కాకపోతే దీన్ని వెహ్ అని పలుకుతారు అన్నమాట నార్త్ ఇండియన్స్. సో అలా వెహ్ వెహ్ అంటాం. ఓకే, వెహ్ అంటే అర్థం ఏంటి అంటే అతడు, ఆమె, అది అని అర్థం వస్తుంది. వెహ్ అంటే అతడు, ఆమె, అది అని అర్థం వస్తుంది. వెహ్ అతడు, రామ్ హై రామై ఉన్నాడు, వెహ్ రామ్ హై అతడు రామై ఉన్నాడు. వెహ్ సీత హై ఆమె సీత అయి ఉన్నది. వెహ్ హైదరాబాద్ మే హై అతడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆమె హైదరాబాద్లో ఉంది. ఓకే, మీ అబ్బాయి గురించి అడిగారనమాట, ఎవరో మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగారు. అడిగితే మీరు ఏమంటే బాగున్నాడండి, వాడు బాగున్నాడు అని చెప్తారు మీరు. వహ్ ఠీక్ హై అతను వాడు బాగున్నాడు, అతను బాగున్నాడు, వాడు బాగున్నాడు. మీ అమ్మాయి గురించి అడిగారు, అమ్మాయి ఎలా ఉందండి అని. వహ్ ఠీక్ హై ఆమె బాగుంది. ఓకే, తను బాగుంది, ఆమె బాగుంది అని చెప్పేటప్పుడు వెహ్ అని యూజ్ చేస్తాం అనమాట. వెహ్ ఠీక్ హై ఆమె బాగుంది, అతను బాగున్నాడు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు. అదే దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి అడిగేటప్పుడు యహ్ అని చెప్తాం అనమాట. యహ్, యా, హా రెండు కలిపితే యహ్ అంటాం. యహ్ అంటే అర్థం ఏంటి? ఇతడు, ఈమె, ఇది అని అర్థం వస్తుంది. యహ్ సీత హై ఈమె సీత దగ్గరగా ఉంది. యహ్ రామ్ హై ఇతను రామ్. ఓకే, యహ్ మొబైల్ హై ఇది మొబైల్. ఓకే, సో అలా ఏదైనా మన దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు యహ్ అనేది యూజ్ చేస్తాం. దూరంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు వెహ్ అనేది యూజ్ చేస్తాం. వెహ్, యహ్. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ. ఓకే, ఈ వెహ్ కానీ, యహ్ కానీ, తూ కానీ ఈ మూడు ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు హై అనేది వస్తుంది అనమాట. హై అంటే అర్థం ఏంటి? ఉన్నావు అనే అర్థంలో తూతో పాటు తీసుకుంటాం. ఓకే, ఉన్నాడు, ఉన్నది అనే అర్థంలో వహ్ కానీ, యహ్ కానీ వీటితో తీసుకుంటాం. అతడు ఉన్నాడు. చూడండి, తెలుగు చూడాలన్నమాట. ముందు మీరు దేనితో మ్యాచ్ చేయాలన్నా కూడా తెలుగు మీరు చూడండి. ఓకే, నువ్వు ఉన్నావు మ్యాచ్ అయింది, అతడు ఉన్నాడు మ్యాచ్ అయింది, ఆమె ఉన్నది, అది ఉన్నది. ఓకే, ఇతడు ఉన్నాడు, ఈమె ఉన్నది, ఇది ఉన్నది. అర్థమైందా? సో అలా తెలుగు అర్థాలు తెలుసుకుంటే కనుక ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం మళ్ళీ. మై నేను, హో ఉన్నాను, మై హో నేను ఉన్నాను. తుమ్ నువ్వు, హో ఉన్నావు, తుమ్ హో నువ్వు ఉన్నావు. ఓకే, తూ నువ్వు చిన్నవాళ్ళకి, హై ఉన్నావు, తూ హై నువ్వు ఉన్నావు. ఓకే, వహ్ హై అతడు ఉన్నాడు, వహ్ హై ఆమె ఉన్నది, వహ్ హై అది ఉన్నది. యహ్ హై ఇతడు ఉన్నాడు, యహ్ హై ఈమె ఉన్నది, యహ్ హై ఇది ఉన్నది. ఇలాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఎక్కువ మంది ఒక్కళ్ళు ఉన్నట్టయితే కనుక దూరంగా కానీ దగ్గర కానీ ఒక్కళ్ళు ఉన్నట్టయితే అతడు, ఆమె అనడానికి ఏం చెప్పాము మనం? వహ్ అని చెప్పుకున్నాం. మరి ఎక్కువ మంది ఉంటే దూరంగా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అని చెప్పాలి. దగ్గరగా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు అని చెప్పాలి. అప్పుడేం చెప్తామంటే చూడండి, వే అనేది యూజ్ చేస్తాం. వే అంటే అర్థం ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వే అంటే వాళ్ళు, ఎక్కువ వస్తువులు ఉంటే అవి అని చెప్పడానికి ఆ వే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, వే హే ఈ హేని ముక్కుతో పలుకుతాం. చూడండి, ఇంతకుముందు కూడా ఒక హై చూసాం మనం. ఇది హే, ఇది హే, ఇది హే. ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? రెండు ఒకలాగా ఉన్నాయి కదా మ్యాక్సిమం. అంటే పలికేటప్పుడు ఒకలాగా అనిపిస్తాయి రెండు. చూడండి, రాసేటప్పుడు చూసినట్టయితే ఇదేమో హై అని పలకాలన్నమాట. ఏది ముందు నేర్చుకున్న డాట్ లేని హై చూసారా, పైన డాట్ లేదనమాట. డాట్ లేని హైని వచ్చేసరికి హై అని పలకాలి, లైట్గా పలకాలి. హే, దీన్ని హై అని పలకకుండా ఎలా పలుకుతారంటే చూడండి, హే అని పలుకుతూ ఉంటారు జనరల్గా. ఓకే, హే అని పలుకుతూ ఉంటారు అన్నమాట. వహ్ రామ్ హే, వహ్ సీత హే అని పలుకుతూ ఉంటారు, హే. ఓకే, అలాగే చూడండి, ఏదైతే డాట్ ఉన్న హై ఉంది చూసారా, పైన డాట్ ఉంది ఇక్కడ, ఈ డాట్ ఉన్న హైని ఎలా పలకాలని చూడండి, దీన్ని కూడా హే అనే పలుకుతారు, కానీ కొద్దిగా ముక్కుతో పలుకుతారు అన్నమాట. ఇక్కడ అర్ధచంద్రాకారం అని ఉంటుంది తెలుగులో. ఓకే, ఇలా ఉంటే కనుక దీన్ని తెలుగులో ఎలా పలకాలి? దీన్ని ముక్కుతో పలుకుతుంటాం, హే అని పలుకుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? హే, వహ్ రామ్ హే. ఓకే, వహ్ రామ్ హే ఒకటి గురించి మాట్లాడుతున్నాం. వహ్ రామ్ హే అతను రామ్. ఓకే, అదే వాళ్ళు అని చెప్పాలనుకోండి, వే వాళ్ళు,
ఛాత్ర విద్యార్థులు హే ఉన్నారు. వే ఛాత్ర హే వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. అర్థమైందా? వహ్ రామ్ హే అతను రామై ఉన్నాడు. వే ఛాత్ర హే వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. వే వాళ్ళు, హే ఉన్నారు. వహ్ అతడు, హే ఉన్నాడు. వహ్ హే, వే హే. సో ఇవన్నీ మనకి ఇప్పుడే కొత్తగా పరిచయం అయ్యే సౌండ్స్ కాబట్టి మనం ఇప్పుడు ప్రొనౌన్స్ చేయలేదు కాబట్టి వీటిని ఎక్కువ సార్లు మనం పలికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అది మీతో ప్రాక్టీస్ సెషన్స్లో మేము చేయిస్తాం. ఓకే ప్రాక్టీస్ సెషన్లో ఎలా అంటే మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేశారనుకోండి, జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఆ 1 అవర్ డెడికేటెడ్గా ఎవరిని అడుగుతున్నా కూడా మీరు మైక్ ఆఫ్ చేసుకుని చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, మీరు 1 అవర్ ప్రాక్టీస్ చేస్తారు. రెండింటికి చాలా తేడా ఉంటుంది అనమాట. వే అంటే వాళ్ళు అని అర్థం వస్తుంది. వే హే వాళ్ళు ఉన్నారు. ఓకే అలాగే ఏ హే వీళ్ళు ఉన్నారు. ఏ హై వాళ్ళు ఉన్నారు, సారీ వే హై వాళ్ళు ఉన్నారు. ఏ హై వీళ్ళు ఉన్నారు. ఓకే వే హై అవి ఉన్నవి, ఏ హై ఇవి ఉన్నవి. ఓకే తమరు ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఆప్ తమరు, హై ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఓకే హమ్ హై మేము ఉన్నాము. హమ్ మేము, హై ఉన్నాము. హమ్ హై మేము ఉన్నాము. ఓకే సో అలా వే హై, ఏ హై, ఆప్ హై, హమ్ హై అంటే వేతో యూజ్ చేసినప్పుడు ఉన్నారు అని అర్థం వస్తుంది. వారు ఉన్నారు. వే హై. అవి ఉన్నవి. వే హై. ఓకే వీళ్ళు ఉన్నారు. ఏ హై వీళ్ళు ఉన్నారు. ఇవి ఉన్నవి. ఏ హై ఇవి ఉన్నవి. అలాగే తమరు ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఓకే అలాగే హమ్ మేము, హై ఉన్నాము. హమ్ హై మేము ఉన్నాము. లేదా మనము ఉన్నాము, మనము అని చెప్పాలనుకున్న కూడా హమ్ యూజ్ చేస్తాం. హమ్ హై మనము ఉన్నాము. ఓకే సో ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓకే సర్వనామాలన్నీ నేర్చేసుకున్నాం. అలాగే వీటికి ఏ సహాయక్రియలు వస్తాయి అనే దానికోసం మనం ఇవి నేర్చుకున్నాం. ఓకే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్, యు ఆర్, ఓకే హీఈస్, షీఈస్, ఇట్ ఈజ్, ఓకే దే ఆర్, దోజ్ ఆర్. ఇలా చెప్పడానికి ఏవైతే ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తామో అలాగే ప్రొనౌన్స్ ఐ, యు, వి, దే, షీ, హీ, షీ ఇట్లు యూజ్ చేస్తామో అదేదైతే ఇంగ్లీష్లో ఉందో అవే ఇవన్నమాట. అంతకుమించి ఏమీ లేదు. సో ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాడు చూడండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, ప్రస్తుతం ఇతను అడిగాం అనమాట. ఇతను అడుగుతున్నాం, బాబు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఏమంటాడు? నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అంటాడు. మే నేను, అబ్ ఇప్పుడు, ఘర్ ఇల్లు, పర్ దగ్గర, హో ఉన్నాను. మే అబ్ ఘర్ పర్ హో నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా? అలా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు ఎవరు, ఇలాంటి విషయాలు చెప్పడానికి లేదా ఎదుటి వాళ్ళు ఎవరు, ఓకే అతను ఎక్కడున్నాడు అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, అప్పుడు మీరు ఏం చెప్తారు? అతనేమో తన గురించి చెప్పుకునేటప్పుడు మే అంటాడు. ఓకే నేను అతని గురించి చెప్పేటప్పుడు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వహ్ అతడు, అబ్ ఇప్పుడు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హే ఉన్నాడు. చూసారా? హే అని యూజ్ చేస్తాం. ఉన్నాడు. ఓకే వహ్ వచ్చినప్పుడు హై రావాలి. అర్థమైందా? ఒకవేళ ఇతను పెద్ద ఆయన అనుకోండి, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు వే అంటాం అనమాట. వే అంటే ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. వే అబ్ ఘర్ పర్ హై డాట్ ఆన్ హై వస్తుంది. ఎందుకంటే ఉన్నారు అని అర్థం రావాలి. ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. వే అబ్ ఘర్ పర్ హై. క్లియరా? అదే ఒకవేళ అతడు ప్లేస్లో నేను రామ్ అని యూజ్ చేయొచ్చు, సీత అని యూజ్ చేయొచ్చు. ఓకే రామ్ అబ్ ఘర్ పర్ హై. రామ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఆ ఉన్నాడు అనే అర్థంలో హై తీసుకొస్తాం అనమాట. రామ్ అబ్ ఘర్ పర్ హై. రామ్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. సీత అబ్ ఘర్ పర్ హై. సీత ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. ఇలా మనం చెప్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో, ఇప్పటి వరకు జరిగిన సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎస్ వెంకట్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక తుమ్ అన్నారు కదా సార్, అది అవునండి. తుమ్ ఎస్ సార్ చెప్పండి. అప్పుడు తుమ్ లోగ్ అన్నారు కదా సార్, అంటే మీరు అందరూ. అవునండి చెప్పండి. అదే సార్ తుమ్ లోగ్ అనేది యూజ్ చేస్తారు.
లోగ్ అనేది కూడా యూస్ చేయొచ్చు కదా సార్. అవునండి, అవునవును. ఎక్కువ మందిని చెప్పడానికి, ఎక్కువ మందిని స్పెసిఫిక్గా చెప్పడానికి లోగు యూజ్ చేస్తాం అనమాట. చూడండి, బాగానే గుర్తు చేశారు మీరు. చూడండి, తుమ్ వచ్చినప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటంటే నీవు అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం, అలాగే మీరు అనే అర్థం వస్తుందని కూడా చెప్పుకున్నాం కదా మనం. అయితే ఈ రెండు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి అడిషనల్గా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఓకే తుమ్మని యూజ్ చేయకుండా దీంతోపాటు లోగ్ అనేది యాడ్ చేయడం ద్వారా అక్కడ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనే అర్థం వస్తుంది. అలాగే ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు, ఎక్కువ పెద్ద ఆయన గురించి ఎవరైనా పెద్దవాళ్ళ గురించి ఒక్కరి గురించి మాట్లాడేటప్పుడు ఆప్ అంటాం మనం. ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు అనే అర్థం వస్తుంది. తమరు అన్నప్పుడు ఈ తమరుని ఒక్కరికి యూజ్ చేయొచ్చు, లేదా ఎక్కువ మంది కూడా యూజ్ చేయొచ్చు కదా. సో ఆప్ అనేది ఒక్కరికి యూజ్ చేయొచ్చు, ఎక్కువ మందికి యూజ్ చేయొచ్చు. ఆ ఎక్కువ మంది అనే అర్థం తీసుకురావడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఆప్కి ఎడిషనల్గా లోగ్ అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట. ఆప్ లోగ్ అని చెప్తాం. ఓకే, ఎస్ వెరీ నైస్. నెక్స్ట్ సార్ చెప్పండి సార్. డౌట్ సార్ అది. ఎస్ అడగండి. సార్ ఇప్పుడు వే అన్నారు కదా సార్, ఇంకోటి అంటే వాళ్ళందరూ అది కూడా మనం ఈ లోగ్ అనేది యాడ్ చేయొచ్చు కదా. ఓ లోగ్ అంటారండి. ఓ లోగ్ అంటే వే అని యూజ్ చేయరు కానీ వే లోగ్ అంటారు కానీ ఓ లోగ్ అంటారు. వే అంటేనే ఇంకా ఇక్కడ ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. ఇక్కడ తుమ్కిను ఆప్కి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇది సింగులర్కి ప్లూరల్కి రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. అందు గురించి లోగ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎక్కువ మంది గురించి మాట్లాడడానికి లోగ్ అనేది యాడ్ చేస్తున్నాం. కానీ వే అనేది ఏంటి అంటే ఇక్కడ సింగులర్కి యూజ్ చేసేది ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? ఓకే, అక్కడ ఎక్కువ మంది గురించే మాట్లాడుతున్నాం మనం. ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వారు అనే అర్థం వస్తుంది అనమాట. వారు ఎక్కువ మంది. సో ఇక్కడ సింగులర్ నౌన్ ఏమి లేదు కాబట్టి, దీనికి సింగులర్ మీనింగ్ ఏమి లేదు కాబట్టి ఇంకా దీనికి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అనమాట. వే అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడినట్టుగా అర్థం వచ్చేస్తుంది. అర్థమైందా? లేదు మీరు ఇంకొకటి కూడా మీరు వింటూ ఉంటారు జనరల్గా. ఓకే చూడండి, 1 సెకండ్ సార్. చూడండి, జనరల్గా ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్ మన బ్యాచ్లో. సో మీరు ఎక్కువగా వెహ్ అనేది పలకకుండా దీనికి రీప్లేస్ చేస్తూ ఓ అనేది యూజ్ చేయడం మీరు వింటూ ఉంటారు. ఓ అలాగే యహ్ అనే పదానికి బదులుగా ఏ అనేది యూజ్ చేయడం మీరు వింటూ ఉంటారు. వింటున్నారా? ఏ ఓ అని చెప్పి. ఇవేంటి అంటే ఉర్దూ ప్రొనౌన్స్ అనమాట. అంటే హిందీవి కాదు ఇవి, ప్యూర్ హిందీవి కాదు ఇవి, ఇది ఉర్దూ నుంచి తీసుకున్నవి. ఎందుకంటే వెహ్ యహ్ అనే పలకడం కొద్దిగా కష్టంగా ఉంది కదా, హా అనేది పలకడం కష్టంగా ఉంది. అందుగురించి ఈ వెహ్ ప్లేస్లో ఓ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, యహ్ ప్లేస్లో ఏ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, వీటినే ప్లూరల్ కూడా యూజ్ చేసేస్తారు. ఓకే, వీటినే ఓకే వే అనే ప్లేస్లో కూడా ఓ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ అనే ప్లేస్లో కూడా ఏని ఉపయోగించేస్తుంటారు. ఏ అంటే యహ్ ఏ, ఈ రెండింటికి కంబైన్డ్గా ఏ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ ఇది పలకడం బాగుంది. ఇప్పుడు ఓ అంటే ఓ ఆద్మీ అంటారు, ఆ మనిషి. ఓ లడక, ఆ అబ్బాయి. ఓకే, ఓ ఫోన్, ఆ ఫోన్. సో ఇలా ఓ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వెహ్ వే ఈ రెండింటికి కూడా ఓ అనేది మాటల్లో యూజ్ చేస్తారు తప్ప ఇది రిటర్న్గా కరెక్ట్ కాదనమాట. రిటర్న్గా అయితే మీరు రాసేటప్పుడు వెహ్ అని రాయాలి, మీరు మాట్లాడేటప్పుడు ఓ అని మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అర్థమైందా? రాసేటప్పుడు యహ్ అని రాయాలి సింగిల్ థింగ్ అయితే, పలికేటప్పుడు ఏ అని పలకొచ్చు మీరు. అర్థమైందా? సో అలా మాట్లాడడానికి ఉపయోగపడేవి రెండు కూడా. సార్ ఇప్పుడు వారు అన్నారు కదా సార్, దానికి అవసరం ఏంటని అడుగుతున్నాను సార్ నేను, మీకు అర్థమైందా? ఓకే, సరిపోతుందని చెప్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు చెప్పింది ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే నేను ఈ తుమ్ము అనేది ఏంటంటే నువ్వు అనే అర్థం వచ్చింది, మీరు అని అర్థం వచ్చింది. సింగులర్ ప్లూరల్ రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ప్లూరల్ అని స్పెసిఫిక్గా చెప్పడానికి లోగ్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ వే అంటేనే ప్లూరల్ కదా, ఇంక మళ్ళీ దానికి లోగ్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను, అంతే కదా. ఓకే అంతే, అంతమించి ఇంకేం లేదు. ఎస్, తర్వాత చూడండి ఓ ఏ. ఇక్కడ కావాలంటే ఒకవేళ ఓ అనేది ఉంది చూసారా, ఈ ఓ అనేది చెప్పాను నేను దేనికోసం యూజ్ చేస్తారు, వే కోసం యూజ్ చేస్తారు, వెహ్ కోసం యూజ్ చేస్తారు, రెండింటికి యూజ్ చేస్తారు. సింగులర్ ప్లూరల్ రెండింటికి యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ప్లూరల్ అని చెప్పాలనుకున్నప్పుడు ఒకవేళ ఓ అని మీరు పలుకుతుంటే అప్పుడు మీరు ఓలోగ్ అంటారు, వేలోగ్ అనాల్సిన అవసరం ఉండదు, ఓలోగ్ అంటారు. ఓలోగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు అని అర్థం అనమాట. ఓలోగ్. ఎందుకంటే ఈ ఓని దేనికి యూజ్ చేస్తున్నారు? ఆ అబ్బాయి అని చెప్పడానికి లేదా వాళ్ళు అని చెప్పడానికి రెండింటికి యూజ్ చేస్తున్నారు. సింగులర్కి ప్లూరల్కి రెండింటికి యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కంపల్సరీ ప్లూరల్ అని తెలియాలనుకున్నప్పుడు
ఈ లోగ్ అనేది ఓకి యాడ్ చేస్తారు తప్ప ఓకే వేకి అవసరం లేదు. వే అంటేనే ప్లోరల్ అనమాట. ఇంకా వే అంటే వారు అని అర్థం. దీనికి వే లోగ్ అనేది ఇంకా అవసరం ఉండదు. ఓకేనా? ఓలోగ్ అంటారు, ఓలోగ్. ఎందుకంటే ఓన్ దేనికి యూజ్ చేస్తున్నాం మనం? సింగులర్కి యూజ్ చేస్తున్నాం, ప్లోరల్కి, రెండింటికి ఇంటర్చేంజ్ చేస్తూ ఓన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోగ్ అనేది యాడ్ చేయాలి. ఎలా అయితే తుమ్ లోగ్ ఆప్ లోగ్ అని చెప్తున్నామో అలాగే ఈ ఓ కూడా సింగులర్ ప్లోరల్ రెండింటికి యూజ్ అవుతుంది కదా. ఓ అంటే ఏంటి? వాళ్ళు అని అర్థం వస్తుంది, అతడు ఆమె అది అని అర్థం కూడా వస్తుంది. ఓకే కాబట్టి ఓకే ఎస్ ఇంకా ఫర్దర్ డౌట్స్ త్వరగా డౌట్స్ క్లారిఫై చేసుకుని మనం ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలంటే యాక్చువల్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్ టైం అయింది. సార్ శ్రీనివాస్ శివకుమార్ గారు చెప్పండి. సార్ మై స్టూడెంట్ హూకి మై స్టూడెంట్ హూకి డిఫరెన్స్ ఏమైనా వస్తుందా సెంటెన్స్లో? ఏమి రాదండి. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంతేనా? అంత మించి ఏం కదా. ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్. అక్కడ ఏ యూజ్ ఏమైంది అంతే కదా. నేను ఒక స్టూడెంట్ని, నేను స్టూడెంట్ని, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ ఏ అంటే ఏ కంటే అర్థం ఏంటంటే ఒక అని అర్థం అనమాట. నేను ఒక స్టూడెంట్ అని. నెక్స్ట్ వామన యాడ్స్ గారు చెప్పండి. సార్ హో గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటి సార్ హో గురించా? అవును సార్. హో ఓకే. నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. చూడండి ఒకసారి చూడండి. తుమ్ ఛాత్ర హో అన్నావు అనుకోండి. తుమ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటి? నువ్వు విద్యార్థివి. ఛాత్ర అంటే విద్యార్థి అనమాట. ఓకే నువ్వు విద్యార్థివి అని అర్థం. నువ్వు విద్యార్థివి. తుమ్ ఛాత్ర హో. ఓకే నువ్వు విద్యార్థివి. అదే తుమ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటంటే మీరు విద్యార్థులు. ఇక్కడ తుమ్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనం? నువ్వు అనే అర్థంలో, మీరు అనే అర్థంలో, రెండు అర్థాల్లో తీసుకుంటాం. ఛాత్ర అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి గురించి మాట్లాడినా, ఎక్కువ విద్యార్థుల గురించి మాట్లాడినా ఓకే ఛాత్ర అనే యూజ్ చేస్తాం అనమాట. చూసారా? తుమ్ ఛాత్ర హో అంటే మనం ఒక స్టూడెంట్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు విద్యార్థివి అనే అర్థం వచ్చింది. మనం ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు తుమ్ ఛాత్ర హో అంటే మీరు విద్యార్థులు అనే అర్థం వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీరు అనేది క్లారిటీ లేదు, ఇక్కడ కూడా తుమ్ము యూజ్ చేసాం, ఇక్కడ కూడా తుమ్ము యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నట్టుగా క్లారిటీ లేదనుకుంటే కనుక అప్పుడు మనం ఈ తుమ్కి ఏం యాడ్ చేస్తాం? లోగ్ యాడ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అనేది యూజ్ చేస్తాం. తుమ్ లోగ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటి? మీరందరూ విద్యార్థులు, మీరు విద్యార్థులు, మీరందరూ విద్యార్థులు. ఓకే సార్. హో అంటే ఉన్నావు అని అర్థం వచ్చింది, ఉన్నారు అని అర్థం కూడా వచ్చింది. తుమ్ లడకా హో, తుమ్ లడికే హో. తుమ్ నువ్వు, లడకా అంటే ఒక అబ్బాయి, తుమ్ లడకా హో అంటే నువ్వు ఒక అబ్బాయివి. అదే మీరు అబ్బాయిలు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ లడకా ప్లేస్లో లడికే అంటాం. లడికే అంటే అబ్బాయిలు అనమాట, ఎక్కువ మంది. లడకా అంటే ఒక అబ్బాయి, లడికే అంటే అబ్బాయిలు. ఓకే తుమ్ లడికే హో మీరు అబ్బాయిలు. ఓకే ఇక్కడ ఎక్కువ మంది గురించి చెప్తున్నాం అని చెప్పాలనుకున్నప్పుడు అడిషనల్గా లోగ్ కూడా యాడ్ చేయొచ్చు. తుమ్ లోగ్ లడికే హో మీరందరూ అబ్బాయిలు అని అర్థం. ఓకేనా సార్? అర్థమైందా? ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి మీకు ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే